హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ ఇంట్లో భయంకరమైన నెగటివ్ ఎనర్జీ ఉందని ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ నెగటివ్ ఎనర్జీ ఉంటే, ఆ నెగటివ్ ఎనర్జీని ఎలా పోగొట్టుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో వాతావరణాన్ని ప్రతికూల శక్తితో నింపుతాయని వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారు. పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మన చుట్టూ అంతా మంచి జరుగుతుంది. అలాగే నెగటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఎంత బాధ ఉన్నా గానీ తట్టుకునే శక్తి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ నెగటివ్ ఎనర్జీ మన చుట్టూ ఉన్నప్పుడు మనం ఏ పని చేసినా అది పూర్తి అవ్వకుండానే ఆగిపోతూ ఉంటాయి. ఏం చేసినా కలిసి రాదు. మనసులో ప్రశాంతత కూడా ఉండదు. ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి ఉండదు. ఎప్పుడూ గొడవలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. ఇంటికి బయట బాగానే ఉంటుంది. ఇంటికి రాగానే సమస్యలు మొదలైతే అప్పుడు మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. ఇక నెగటివ్ ఎనర్జీ ఉందని కొన్ని సంకేతాల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇంట్లో ప్రతికూల శక్తులనేవి ఎలా బయటపడతాయంటే, కుటుంబ సభ్యుల ప్రవర్తనలో మార్పు వస్తుంది. అసూయ రూపంలో ప్రతికూల ఆలోచనలు మొదలవుతాయి. విమర్శించడం, నిరంతరం కలహాలు, అసలు తిండి తినకపోవడం లేదా ఎక్కువగా తినడం, ఇవన్నీ కూడా ప్రతికూల పరిస్థితులు. చాలామంది ఇళ్లలో పాలు ఎక్కువగా పొంగిపోతూ ఉంటాయి. ఊరికే ఇంట్లో పాలు పొంగుతున్నా కూడా నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లు అర్థం. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటే తరచూ అనారోగ్య సమస్యలు, పరిష్కరించలేని దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలు, చికిత్స కూడా సహకరించడం లేకుండా ఉన్న అనారోగ్యం, ఇంట్లో ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఉన్నట్లుండి హార్ట్ బీట్ పెరిగినట్లు అనిపించినట్లయితే అది కూడా గుండె వేగంగా కొట్టుకున్నప్పుడు అలా అనిపిస్తుంది. టెన్షన్‌గా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా మనం చూసినట్లయితే నెగెటివ్ ఎనర్జీ ఉన్నట్లు తెలుసుకోవాలి. ఒకవేళ నీరసంగా అనిపించినా చుట్టూ సరిపడా వనరు, అవకాశాలు ఉన్నప్పటికి కూడా మనం సరిగ్గా వాటిని వినియోగించుకోలేకపోవడం, చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవడం, మీరు ఎటువంటి కారణం లేకుండా చాలా కోపంగా ఉంటే దాన్ని నియంత్రించుకోలేక ప్రతికూల శక్తి కారణంగా ఇది జరుగుతుందని మనం తెలుసుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లోనూ ఎవరిపైనా కూడా మీరు కోపాన్ని ప్రదర్శించినట్లయితే కూడా మనకు ఆ నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లు లెక్క. ఇంట్లో తరచుగా ఎవరికైనా కుటుంబ సభ్యులకు దెబ్బలు ఎక్కువగా తగులుతూ ఉండడం ఇంట్లో నెగటివ్ అని తెలుసుకోవాలి. ఇక హాలు, బాత్రూంలో జారిపడడం ఇలాంటివన్నీ కూడా మనకు జరగకూడని విషయాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య పదే పదే గొడవలు, తీవ్రమయ్యే భావోద్రేకాలు, ఎలాంటి అవకాశాలు రాకపోవడం లేదా విఫలం అవ్వడం, అవకాశాలు వచ్చినా జారవిడుచుకోవడం, ఇలాంటివన్నీ కూడా నెగటివ్ ఎనర్జీ ఉండడం వల్ల జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి ఇల్లు మనం ఎంత శుభ్రం చేసినా కూడా ఏదో ఒక రకమైన చెడు వాసన వస్తూ ఉంటుంది. ఇలా జరిగినా కూడా నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లు అర్థం. విపరీతమైన చిక్కుముడులు, ధన నష్టం, డబ్బు నిల్వ ఉండకపోవడం, ఇళ్లల్లో కొన్ని చోట్ల చెమ్మ ఎక్కువగా ఉండడం, అలా ఉన్న నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లే. లేదా అసలు చెమ్మే లేదు కానీ చెమ్మ ఉన్నట్లు ఒక దుర్గంధమైన వాసన రావడం, అంటే ఒక ముక్క వాసన లాగా వస్తుంటుంది కదా, అలాంటివి ఉన్నా కూడా మనకు నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లు అర్థం. ఇక ఇంట్లో పెంపుడు జంతువులు ఉండలేవన్నమాట నెగటివ్ ఎనర్జీ ఉంటే. అవి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. దాన్ని బట్టి కూడా మనం నెగటివ్ ఎనర్జీ ఉందని తెలుసుకోవచ్చు. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నట్లయితే రాత్రిపూట కుక్క ఇంటి ముందు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంటి ముందు తరచుగా కుక్క అరుస్తూ ఉన్నట్లయితే కూడా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లు తెలుసుకోవాలి. అలాగే ఆలోచనలు లేకపోవడం, దీనస్థితిలో ఉన్నట్లు అనిపించడం, అసౌకర్యంగా అనిపించడం, ఇలా పునరావృతమయ్యే ప్రతికూల ఆలోచనలు లేదా ఆత్మహత్య ఆలోచనలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం చెప్పిన విషయాలన్నీ మీరు గమనించినట్లయితే అక్కడ ప్రతికూల శక్తి అనేది ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. అయితే ఇందుకు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. ఆ ప్రతికూల శక్తి సైతం సానుకూల శక్తిగా మార్చే శక్తులు ఉన్నాయి. ప్రతికూల శక్తి వ్యక్తి రూపంలోనే లేదా వాస్తు రూపంలో కూడా ఉందని మనం మొదట గుర్తుంచుకోవాలి. అందుకు అనుకూలంగా పరిహారం చేసుకోవాలి. మీకు నచ్చిన విధంగా ప్రశాంతంగా, సౌకర్యవంతంగా ప్రదేశాన్ని మార్చుకుంటే చాలు. అన్నిటికంటే ముఖ్యంగా మీ గుండె ధైర్యం ప్రదర్శించాలి. ధైర్యవంతులు, తెలివిగల వారిని ఏ శక్తి కూడా అడ్డుకోలేదు. భయపడితే భయమే భయం, వీడితే విజయమే. ఇంట్లో ప్రతికూలతను తొలగించడానికి కొన్ని మార్గాలున్నాయి. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోవాలంటే ఏం చేయాలంటే, ప్రతిరోజు ఇంట్లో తలుపులు, కిటికీలు తెరిచి సూర్యరశ్మిని ఇంట్లోకి ప్రసరించేలా చేసుకోవాలి. ఇంట్లోకి సూర్యరశ్మి ప్రసరించడం వల్ల నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. ప్రతిరోజు లేదా మంగళవారం, శుక్రవారాల్లో ఇంట్లో ధూపం వేస్తూ ఉండాలి. ఇంటి గుమ్మానికి కలబంద తలక్రిందులుగా వేలాడదీసుకోవాలి. ఇంటి గుమ్మం పైన ఓంకారం, స్వస్తిక్ గుర్తు వేసుకోవాలి. త్రిశూలం, కాలం గుర్తులు వేసుకోవాలి.
ఇంటి ముందు ఒక రావి చెట్టు కొమ్మ, ఒక వేప కొమ్మ 2 కలిపి కట్టారంటే ఇంట్లో ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ఉండదు. ఇంటిని శుభ్రంగా మరియు చక్కగా ఉంచుకోవాలి. నేలపై దుమ్ము లేకుండా ప్రతిరోజు నేలను తుడుచుకోవాలి. గోడలపై సాలెపురుగులు, కిటికీలు, గదుల తలుపులపై దుమ్ము పడకుండా చూసుకోవాలి. పాత మరియు ఉపయోగించిన వస్తువులతో ఇంటిని చిందరవందర చేయొద్దు. మీరు 6 నెలల పాటు ఏదైనా వస్తువును లేదా దుస్తులను ఉపయోగించకపోతే అవి మంచి స్థితిలో ఉంటే అవసరమైన వారికి ఇవ్వండి లేదా చెత్తకుప్పలో పడేయండి. ఇక కుళాయిలు మరియు లీకేజ్ పైపులు వెంటనే రిపేర్ చేయించుకోవాలి. బాత్రూమ్లు, ఇక వాష్రూమ్లో, డ్రైన్లలో అడ్డంకులు లేకుండా ఉండాలి. వంటగదిని చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి. వండిన ఆహార పదార్థాలు ఉంచవద్దు. గడువు లోపల ఉపయోగించుకోవాలి. ఇక ఆహారం ఎక్కువసేపు నిలవ ఉన్నా కూడా మనకు అది మంచిది కాదు. సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో తలుపులు మరియు కిటికీలు తెరిచి ఉంచండి. తద్వారా సూర్యకాంతి మరియు స్వచ్ఛమైన గాలి ఇంట్లోకి ప్రవహిస్తుంది. బెడ్షీట్స్, దిండు కవర్లు అన్నీ కూడా కర్టన్లు కనీసం వారం ఒకసారైనా ఉతుక్కోండి. మంచం కింద పెట్టవద్దు. ఇంటిని ప్రశాంతంగా ఉంచుకోవాలి. రాత్రి చీకటి అనేది ప్రతికూలత. ఉదయం మరియు సాయంకాలం ఇంటి లోపల, ముఖ్యంగా ఇంటి మూలల్లో ధూపం వేయడం. రూమ్ ఫ్రెషనర్ ఉపయోగించండి. ఇల్లు చెడు వాసన లేకుండా చూడండి. ఇంట్లో సంగీతం లేదా భక్తి కీర్తనలు ప్లే చేయండి. ఇంట్లో ఫర్నిచర్ అందంగా అలంకరించుకోండి. ఇంట్లో విరిగిన ఇలా చెడిపోయిన దివాన్లో ఉంచొద్దు. లివింగ్ రూమ్లో, పడక గది, బాల్కనీల్లో, సోఫాల చుట్టూ మీరు తాగిన కాఫీ, టీ కప్పులు ఖాళీగా ఉంచొద్దు. స్త్రీలు జుట్టు దూకున్నప్పుడు ఒక చోట కూర్చుని దూకుంటే దువ్విన చిక్కులో వచ్చిన జుట్టును ఒక కవర్లో వేసుకోండి లేదా చెత్త కుట్టీలో వేయండి. ఎంటుకలు ఇల్లంతటా వ్యాపించేలాగా చేయొద్దు. ఇక బాల్కనీల్లో వ్యర్థ పదార్థాలు వేయొద్దు. మన చుట్టూ ఉండే ప్రపంచం అనేక సానుకూల, ప్రతికూల శక్తులతో నిండి ఉంటుంది. ఉదాహరణకు మనం కొన్నిసార్లు ఏదైనా ఒక చోటుకు వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. వీలైనంత ఎక్కువసేపు అక్కడ సమయం గడపాలనిపిస్తుంది. అదే మరికొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు అంతా బాగానే ఉంది కానీ ఏదో ఒక కళావిహీనంగా ఉన్న భావన కలుగుతుంది. అక్కడ ఒక క్షణం కూడా ఉండాలనిపించదు. దీని అర్థం మొదట చెప్పిన చోట సానుకూల శక్తి, తదుపరి చెప్పిన చోట ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ప్రతికూల శక్తిని వెదజల్లారని కాదు. దీనికి పూర్తి బాధ్యత మనసులోని అంతరాత్మే. ప్రాంతానికి తగినట్లు మన శరీరంలో చక్రాలు ఎలా ప్రతిస్పందిస్తాయనేది ఇక్కడ గుర్తించాలి. కాబట్టి సానుకూల శక్తి, ప్రతికూల శక్తి అనేవి రెండూ మనసులోనే ఉంటాయి. మనమే ప్రతికూల శక్తుల గ్రహీతలు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఏ మనిషి అయినా జీవితంలో అభివృద్ధిలోకి రావాలంటే ఇలాంటి ప్రతికూల శక్తులకు దూరంగా ఉండాలి. ఇవే శక్తులు మన చుట్టుపక్కల వ్యక్తుల పర్యావరణాన్ని ప్రభావితం చేస్తాయని కూడా గమనించాలి. ఇంకా మరికొన్ని మనకు నెగటివ్ ఎనర్జీ ఇంకా ఎలా తెలుసుకోవచ్చు అంటే, మనం ఇంట్లో నైట్ అప్పుడు పడుకున్న తర్వాత ఎప్పుడైనా మంచినీళ్ళకి లేస్తే ఇంట్లో బొద్దింకలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అవి ఉన్నా కూడా మనకు ఎక్కువగా మనకు నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లు అర్థం. అంతేకాకుండా తులసి చెట్టు వేస్తూ ఉంటాం. అది మనం 2-3 సార్లు వేసినా కూడా మళ్ళీ మళ్ళీ మొక్క నాటినా కూడా ఎండిపోతూ ఉంటుంది. అప్పుడు కూడా మనకు ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లు అర్థం. తర్వాత మనం దేవుడింట్లో దీపం పెట్టినప్పుడు ఎక్కువగా గాలి అంతా ఏం లేకున్నా కూడా ఉన్నట్లుండి దీపం ఆరిపోతూ ఉంటుంది. తర్వాత నైట్ అప్పుడు మనకు ఏమి కదిలించుకుంటా కూడా వంట రూమ్లో సామాన్లు కదిలినట్లు అనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు నెగటివ్ ఎనర్జీ ఉందని అర్థం. తర్వాత మనం ఒక స్వచ్ఛమైన నీళ్లు తీసుకొని అందులో ఒక బిడికెడు కల్లుప్పు వేసి మూత పెట్టి మన ఇంట్లో నైరుతి మూల పెట్టినట్లయితే ఉదయం లోపల నల్లగా వచ్చినట్లయితే మనకు 50% నెగటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉందని తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఎల్లోగా అయినట్లయితే కనుక 90% మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండే గ్లాసులో మీరు తీసుకున్నట్లయితే ఇమ్మీడియట్గా మనమే వాటిని ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. తర్వాత మనకు ఇంట్లో కూడా గోడలు ఇట్లా పగుళ్ళు వస్తూ ఉంటాయి, ఎక్కువగా ఈనెలు పోస్తూ ఉంటాయి. అట్లా చేసినా కూడా మనకు నెగటివ్ ఎనర్జీ ఉందని అర్థం. సో ఇలా మనకు చాలా వరకు మనం ఏం చేసినా కూడా కలిసి రాకుండా ఉంటాయి. అప్పుడు కూడా మనకు నెగటివ్ ఎనర్జీ ఉందని అర్థం. సో ఇందాక చెప్పుకున్నట్లు ఆ పరిష్కారాలు చేసినట్లయితే కనుక
మనకు ఎప్పుడు కూడా ఇల్లు ప్రశాంతంగా మనం కూడా పాజిటివ్గా ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.